దేశవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మూవీస్‌ని పైరసీ చేయడం, ఎంత పెద్ద భారీ బడ్జెట్‌తో సినిమా వచ్చినా కూడా, ఆ రిలీజ్ అయినటువంటి రోజున్నే ఈ సినిమాలని ఐబొమ్మ లేకపోతే బప్పం టీవీ అనేటువంటి వెబ్‌సైట్‌లలో పెట్టడం, అలాగే ఈ సినిమాల్ని పైరసీ చేస్తూ కోట్లాది రూపాయలని సంపాదిస్తూనే వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టి నిర్మాతలు సినిమాలని కూడా నిర్మిస్తూ ఉంటారు. వాళ్ళకి చేదు అనుభవం అలాగే తీవ్రని నష్టాన్ని ఏర్పరుస్తున్నటువంటి ఐబొమ్మ నిర్వాహకుల్లో ఒకడైనటువంటి ఇమ్మిడి రవిని నిన్న పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూసాపేట్లోని ఈ సైబర్ సిటీకి సంబంధించినటువంటి రెయిన్బో విస్టాస్ విల్లాస్‌లో అంటే ఈ అపార్ట్మెంట్స్‌లోని తన అపార్ట్మెంట్‌లోనే తన ఫ్లాట్‌లోనే పోలీసులైతే అదుపులోకి తీసుకున్నారు. సో మనం చూసాము, ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద భారీ బడ్జెట్‌తో వచ్చినటువంటి సినిమా అయినా సరే, కేవలం ఒక 4, 5 గంటలు ఉదయం సినిమా రిలీజ్ అయితే సాయంత్రానికల్లా పూర్తిగా ఆ సినిమా అనేది పైరసీ అయిపోయి ఫోన్లలో వెబ్సైట్లలోకి వచ్చేది. ఐబొమ్మ కావచ్చు, బప్పం టీవీ కావచ్చు, ఇలా అనేకమైనటువంటి ఈ వెబ్సైట్లలోకి వచ్చేది. ఈ ఇమ్మిడి రవి అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్లో ఉంటున్నట్టుగా, అలాగే కరేబియన్ దీవిస్ నుంచి ఆ దీవులు ఏవైతే కరేబియన్ దీవులు ఉన్నాయో అక్కడి నుంచి ఇదంతా కూడా ఆపరేట్ చేస్తున్నట్టుగా కూడా సైబర్ క్రైమ్ పోలీసులు అయితే ఇప్పటికే పలు కీలకమైనటువంటి ఆధారాలను కూడా సేకరించారు. మరొకటి 14 రోజుల రిమాండ్ని ఇమిడి రవికి కోరుతూ కూడా కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేశారు. శుక్రవారం రోజున ఫ్రాన్స్ నుంచి ఈ ఇమిడి రవి హైదరాబాద్కు వచ్చాడన్నటువంటి కొంత సీక్రెట్ ఇన్ఫర్మేషన్ తోటి సైబర్ క్రైమ్ పోలీసులు ఇమిడి రవిని అదుపులోకి తీసుకున్నారు. నిన్న నాంపల్లి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేశారు జడ్జి ముందు. అయితే కోర్టు సమయం కొంత గడవడంతో అయిపోవడంతో జడ్జి ముందు స్పెషల్గా అయితే విచారణ కోసం హాజరుపరిచారు. అటు రవిని వెంటనే చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. మనం ఒక్కసారి ఆయనకు సంబంధించిన ఫ్లాట్ ఏదైతే చూసుకోవచ్చో, అక్కడ మనకి ఫ్లాట్ నెంబర్ 1903 అని చెప్పేసి ఇక్కడ ఎన్ బ్లాక్లో అయితే కనిపిస్తూ ఉంది. అయితే కొన్నేళ్లుగా కూడా ఇమ్మిడి రవి ఈ అపార్ట్మెంట్స్ నుంచి, ఈ యొక్క ఫ్లాట్ ఏదైతే ఉందో 1903 అనేటువంటి ఆయన ఫ్లాట్ ఏదైతే కనిపిస్తూ ఉందో, సో ఇక్కడి నుంచే అనేక సినిమాలకు సంబంధించినటువంటి పైరసీ కార్యక్రమం కూడా చేసినట్టుగా అయితే సైబర్ క్రైమ్ పోలీసులు కీలక సమాచారం రవి నుంచి రాబట్టారు. అయితే ఇక్కడి నుంచి నిందితుడు ఉపయోగించినటువంటి సర్వర్లను కూడా అనేకం గుర్తించి ఆ సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో ఆయనకు సంబంధించినటువంటి సిస్టమ్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, ఆ సైబర్ క్రైమ్కి పాల్పడేందుకు ఉపయోగించినటువంటి అన్ని పరికరాలను కూడా పోలీసులు అయితే ఇప్పటికే సీజ్ చేశారు. అలాగే చుట్టుపక్కల వాళ్ళను కూడా రవి గురించి వివరాలు అడిగినప్పుడు అసలు ఎప్పుడు వచ్చేవాడో ఎప్పుడు పోయేవాడో కూడా ఎవరికి తెలియదంటూ చుట్టుపక్కల వాళ్ళైతే సమాధానం చెప్పినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి పోలీసులకు. అయితే వందల సినిమాలు, కొన్ని వేల సినిమాలు, చిన్న సినిమాలను అయితే అసలు లెక్క పెట్టేవాడు కాదు. కేవలం పెద్ద సినిమాలను మాత్రమే టార్గెట్ చేస్తూ ఏకంగా ఇమిడి రవి ఐబొమ్మలో ఈ సినిమాల్ని పైరసీ ద్వారా అప్లోడ్ చేసేవాడు. అయితే కొద్ది నెలల క్రితం ఏకంగా హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకే సవాల్ విసిరాడు. నిర్మాతలు హీరోలకు అంతంత రెమ్యునరేషన్ ఎందుకు ఇవ్వాలి, అలాగే సాధారణ కార్మికులు, సినిమా కార్మికుల కోసం పాటుపడకుండా హీరోలనే పెద్దవాళ్ళని చేస్తున్నారు అంటూ కూడా ఒక సవాల్ విసిరి, మీకు దమ్ముంటే నన్ను పట్టుకోండి అన్నటువంటి రీతిలో పోలీసులకే ఇమిడి రవి ఒక సవాల్ విసిరి వీడియోని కూడా రిలీజ్ చేశాడు. సో ఆ వీడియోని స్వీకరించి, ఆ సవాల్ని స్వీకరించినటువంటి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు ఇమిడి రవిని హైదరాబాద్కు వస్తున్నాడు ఫ్రాన్స్ నుంచి అని చెప్పేసి కూడా సీక్రెట్ ఇన్ఫర్మేషన్ ద్వారా పూర్తిగా అదుపులోకి అయితే తీసుకున్నారు. ఇప్పటికీ 14 రోజుల రిమాండ్ అయితే విధించింది కోర్టు కూడా తను. సో ఎన్ని సినిమాలు పైరసీ చేశాడు, అసలు ఇమ్మిడి రవి అయినా ఇది చేస్తోంది లేకపోతే ఇంకెవరైనా ఆయన వెనకాల ఉండి ఇదంతా నడిపిస్తున్నారు అన్నటువంటి కీలక సమాచారాన్ని కూడా పోలీసులు అయితే సేకరిస్తూ ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ పైరసీ భూతాన్ని ఖచ్చితంగా అరికట్టాలి, అలాగే పైరసీకి అలవాటు పడకూడదు. ఎంతోమంది సినీ కార్మికులు కావచ్చు, ప్రొడ్యూసర్స్ కావచ్చు, అటు యాక్టర్స్ కావచ్చు, సో చాలామంది వారి కష్టాన్ని ఆ సినిమాలో పెట్టి అందరికీ వినోదాన్ని పంచేటువంటి కార్యక్రమం చేస్తూ ఉంటారు. అలాంటి సినిమాని పైరసీ చేసి వాళ్ళ కష్టాన్ని బూడిదలో పోసినటువంటి పన్నీర్లాగా చేస్తున్నటువంటి ఇలాంటి రవి లాంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ కూడా ప్రజలు కూడా ఒక పక్క ప్రభుత్వానికి అలాగే పోలీసులకు విజ్ఞప్తులు అయితే చేస్తూ ఉన్నారు. మనం చూడొచ్చు, రవికి సంబంధించినటువంటి ఫ్లాట్ వద్ద అయితే మనం ఇక్కడే ఉన్నాము. సో నిన్న పోలీసులు ఆయనకు సంబంధించినటువంటి సామాగ్రి ఏదైతే ఉంటుందో పైరసీకి యూజ్ చేసినటువంటి ఏదైతే సర్వర్స్ కావచ్చు, ఆ డేటా అదంతా కూడా సేకరించి ఇక్కడి నుంచి పోలీసులు సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి కూడా అదంతా తరలించారు. అయితే ఇటు ఐబొమ్మ
తెలుగు మూవీస్ అనే అటువంటి వెబ్సైటు, అలాగే ఇంకొకటి బప్పం టీవీ అనేటువంటి మరొక వెబ్సైట్ ద్వారా కూడా పైరసీ చేసినటువంటి సినిమాలన్నింటినీ కూడా రవి ఇంటర్నెట్లో పెట్టేవాడు. అవన్నీ కూడా చాలామంది వాళ్ళ పర్మిషన్స్ ఇచ్చి మరీ మొబైల్స్లో గూగుల్లో కావచ్చు, లేకపోతే ఇతర బ్రౌజింగ్కు సంబంధించినటువంటి యాప్ల ద్వారా కావచ్చు సినిమాలు చూస్తుంటారు. అయితే ఇదంతా కూడా వందల వేల లక్షల మంది, కోట్లాది మంది కూడా ఈ వెబ్సైట్లను ఆశ్రయించి సినిమాస్ చూడడం వల్ల మనకు సంబంధించినటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్, ఈవెన్ మన ప్రైవేట్ ఫొటోస్ కావచ్చు, ప్రైవేట్ వీడియోస్ కావచ్చు, సో ప్రతిదీ కూడా వాళ్ళ కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. సో అలా ఎవ్వరూ కూడా పైరసీని ఎంకరేజ్ చేయొద్దు. అలాగే ఇతర ఏదైతే మనకు వాళ్ళకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయో అవన్నీ కూడా ఎవరికి ఇవ్వద్దు అంటూ పోలీసులు అయితే చెప్తా ఉన్నారు. ముఖ్యంగా పైరసీ భూతాన్ని అరికట్టాలని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రజలను కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో విజయ్ బిగ్ టీవీ మూసాపేట నుండి.